హలో, నమస్తే డియర్ వ్యూవర్స్. నేను మీ మధుని. ఇది నా ఫస్ట్ వీడియో. దీని పేరు డ్రై ఫ్రూట్ బర్ఫీ. ఇది రుచిగా ఉండడమే కాకుండా పోషకాలు నిండుగా ఉన్న హెల్దీ ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో తేనె కానీ పంచదార కానీ బెల్లం కానీ కలపలేదు కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు రోజు ఒకటి తీసుకోవచ్చు. ఈ రెసిపీ చేసే పద్ధతి, అవసరమైన పదార్థాలు ఏంటో చకచకా చూసేద్దాం రండి. గింజ తీసిన ఖర్జూర పండు, బాదం పప్పు, ఎండు కొబ్బరి పొడి, పిస్తా పప్పు, జీడిపప్పు, వాల్నట్స్, ఎండు ద్రాక్ష, క్యాన్బెర్రీ అండ్ బ్లూబెర్రీస్, పుచ్చపప్పు, గసగసాలు, నువ్వులు, నెయ్యి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో గింజ తీసి పెట్టుకున్న ఖర్జూర పండుని కొద్దిగా ఎండు ద్రాక్షని వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో 2 నుంచి 3 స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో 2 స్పూన్ల గసగసాలు, 3 స్పూన్ల నువ్వులు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. నేను ఇందులో నల్ల నువ్వులు తీసుకోలేదండి. నల్ల నువ్వులు కొంచెం చేదు వస్తుంది, అందుకని అవాయిడ్ చేశాను. చూసారా ఎంత దోరగా వేగుతున్నాయో. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ తురిమి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్, జీడిపప్పు అడుగంటకుండా వేయించుకుంటూ, క్యాన్బెర్రీ, బ్లూబెర్రీ, ఎండు ద్రాక్ష వేసి 2 నుంచి 3 నిమిషాలు వేయించాలి. తర్వాత పుచ్చగింజలు వేసి మరో 3 నిమిషాల పాటు వేయించుకోవాలండి. చివరిగా తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి వేసి 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మంచి సువాసన వస్తూ ఉంటుందండి. ఎండు కొబ్బరి వేసినాక ఎంత బాగుందో చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ గుజ్జు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో కలుపుదాం. ఇది చాలా గట్టిగా ఉంటుందండి. లో ఫ్లేమ్ పెట్టుకొని చిన్నగా కలుపుకుందాం. ఇందులో వేసిన 3 ప్రత్యేక తరచూ వాడని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే క్యాన్బెర్రీ, బ్లూబెర్రీ, పుచ్చపప్పు. క్యాన్బెర్రీ యూరిన్ ఇన్ఫెక్షన్స్కి మందుల కంటే కూడా మంచి ఉపాయం. బ్లూబెర్రీ ఇది తీసుకోవడం వలన రక్తం శుద్ధి చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఇన్ఫెక్షన్ని దరి చేరకుండా కాపాడుతుంది. పుచ్చపప్పు పంటిలో ఉన్న అధిక నీటి శాతాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందండి.
చూసారా, బాగా కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది వేరే పాత్రలోకి తీసుకోవాలి. ఆ పాత్రకి కొంచెం నెయ్యి రాసుకొని ఆ పాత్రలోకి ఇది తీసుకొని కొంచెం చల్లారనిచ్చిద్దాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత పప్పు గుత్తితో బాగా దగ్గర పడేటట్టు ఒత్తుకోవాలండి. తర్వాత దీన్ని బాగా చల్లారిపడినాక చేతితోటి బాగా ముద్దలాగా చేసుకొని ఎవరికి నచ్చిన షేప్ వాళ్ళు చేసుకోవచ్చండి. నేను సిలిండ్రికల్ షేప్ చేస్తున్నాను ఇక్కడ. ఇది కట్ చేసుకోవటానికి బాగుంటుంది పీసెస్ అని ఇది చేస్తున్నానండి. ఇది చాలా స్మూత్గాను ఇలా చేయాలండి. ఇప్పుడు ఇది మనం ఈ రోల్ చేసే దగ్గర కింద కొంచెం నువ్వులు చల్లి ఇవి పైన అతుక్కుంటే బాగుంటుంది. అందుకని నువ్వులు చల్లి కోటింగ్ లాగా ఉంటుంది. అందుకని నువ్వులు చల్లుతున్నాను. నువ్వులు చల్లి దీని మీద ఒకసారి ఇలా రోల్ చేసేసి పెట్టుకోవాలి. నువ్వులు అద్దిన ఈ రోల్ని ఒక ఫాయిల్లో టైట్గా చుట్టి రెండు పక్కల ఇలా గట్టిగా చుట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 30 నిమిషాల పాటు పెట్టాలి. ముప్పై నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఫాయిల్ నుంచి జాగ్రత్తగా బయటికి తీద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. జాగ్రత్తగా చేస్తే ఎవరికైనా ఇలానే వస్తుందండి. ఇప్పుడు దీన్ని మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ముక్కలుగా కట్ చేద్దాం. హెల్దీ టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ బర్ఫీ రెడీ.